ప్రధానంగా గత సంవత్సరం ధాన్యం కొనుగోలు విషయంలో ఒక మార్పు తీసుకురాగలిగాం. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతోటి ప్రతి రైతుకి మేలు జరగాలి, రైతులు ఇబ్బంది పడకూడదనే ఒక తపనతోటి మా ప్రభుత్వం ఆలోచించి కొత్త ప్రణాళికతోటి ముందుకొచ్చాం. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన చేసిన పోరాటాలు, ధాన్యం కొనుగోలు విషయంలో రైతు పడుతున్న ఇబ్బందులను గుర్తించి ప్రత్యేకంగా మేము కొన్ని వెసులుబాటు కల్పించి గత ఖరీఫ్ మాసంలో 35,94,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం. 24 గంటల్లోనే రైతుల ఖాతాలోకి ఆ డబ్బు జమ చేయగలిగాం. కూటమి ప్రభుత్వం వలన రైతాంగానికి ఏ విధంగా ఆదుకున్నామో మీ దృష్టికి తీసుకురావాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వంలో మేము చేస్తున్న అనేక కార్యక్రమాల్లో భాగంగా కనీసం మేము చేస్తున్న ప్రతి కార్యక్రమం రైతుని దృష్టిలో పెట్టుకుని మేము ముందడుగు వేస్తూ వచ్చాం. ఈరోజు కనీస మద్దతు ధర ధాన్యం కొనుగోలులో కామన్ గ్రేడ్ వెరైటీని 2,369 రూపాయలకి, అదేవిధంగా ఏ గ్రేడ్ వెరైటీని 2,389 రూపాయలకి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వాటితో పాటు ఒక సింప్లిఫైడ్ అప్రోచ్, అంటే సామాన్య రైతు కూడా అధికార యంత్రాంగంతో సంబంధం లేకుండా నేరుగా ట్రాన్సాక్షన్ చేసుకునే విధంగా వాట్సాప్ ద్వారా మేము రైతుకు ఆ వెసులుబాటు కల్పించాం. తన పంట ఎంత ఉందో, ఎన్ని బస్తాలు అమ్మాలనుకున్నారో, ఏ మిల్లుకి అమ్మాలనుకున్నారో దానికి ఇమీడియట్గా ట్రక్ షీట్ జనరేట్ అయ్యేటట్టు వాట్సాప్ ద్వారా మా అధికార యంత్రాంగం మేమందరం కలిసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చాం. ఈ సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా ఖరీఫ్ కోసం ప్రత్యేకంగా 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి మేమందరం కూడా సిద్ధమయ్యాం. క్షేత్రస్థాయిలో ఉన్న యంత్రాంగం, జిల్లా స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ కూడా ఎక్కడ కూడా ఈ పొరపాటు జరగకుండా ఒక మంచి కార్యక్రమం తీసుకెళ్ళడానికి అన్ని విధాలుగా సిద్ధమవుతున్నాం. 11,852 కోట్ల రూపాయల ధాన్యం ఒక్క ఖరీఫ్లోనే కొనడానికి మేము సిద్ధమయ్యాం.